సమావేశానికి మన ప్రధాన ఉపాధ్యాయురాలు గారు శ్రీమతి వనజ మేడం గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను. మిగతా టీచర్స్ అందరూ కూడా ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాను. అమ్మ ఆదర్శ పాఠశాల మరి చైర్మన్ వరలక్ష్మి గారిని కూడా ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాను. ఒక పూర్వ విద్యార్థులు అక్కడనే ఉన్నారు, కూర్చున్నారు. అందరు టీచర్స్ కూడా కూర్చోండి. ఓకే, వెనక్కి వెళ్తున్నారా? వెళ్ళండి. ఓకే అండి, మనము 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి పాలనలో ఉండి వ్యాపారం కోసం వచ్చినటువంటి వాళ్ళు మన దేశంలో మన సంపదను, మన సిరి సంపదలను చూసి ఇక్కడ మన దేశాన్ని వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. సుమారుగా 200 సంవత్సరాలు పరిపాలించడం కూడా జరిగింది అన్నట్టు. ఆ 200 సంవత్సరాలలో మన వాళ్ళు ఎంతోమంది పోరాటం చేసి ప్రాణాలు అర్పించి జైళ్లకు వెళ్ళి స్వాతంత్రాన్ని తీసుకురావడం అనేది జరిగింది బ్రిటిష్ వాళ్ళతో పోరాడి. అందులో అందరినీ నడిపించినటువంటి నాయకుల్లో మన మహాత్మా గాంధీ గారు ముఖ్యము. అందుకే ఆయన జాతి పిత అంటారు. మన జాతికే తండ్రి లాంటి వాడు. మనల్ని అందరినీ కూడా ముందుకు నడిపించి స్వతంత్రం తెచ్చిన వ్యక్తి కాబట్టి, అది కూడా అహింసా మార్గంలో, అహింసా మార్గం అంటే హింస లేకుండా అతడు సత్యాగ్రహాల ద్వారా, అహింస ద్వారా మనకు స్వతంత్రం తీసుకురావడం జరిగింది. 200 సంవత్సరాలు పరిపాలించినప్పుడు బ్రిటిష్ వారు మొత్తం కూడా మన సంపదను దోచుకొని వెళ్ళడం జరిగింది. అలాంటి సందర్భంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. కాకపోతే దేశము, భారతదేశము 2 ముక్కలుగా చీలిపోయి స్వతంత్రం రావడం అనేది జరిగింది. అది నిజంగా బాధాకరమైన విషయము. సరే, స్వతంత్రం వచ్చినప్పుడు మన దేశం చాలా వెనుకబడ్డ దేశం. ఒకప్పుడు సిరి సంపదలతో తులతూగిన ఈ దేశమే బ్రిటిష్ వారు వచ్చి దోచుకొని పోయిన తర్వాత వెనుకబడ్డ దేశంగా మనకు అప్పచెప్పడం జరిగింది. అలా వెనుకబడ్డటువంటి ఈ దేశాన్ని మన వాళ్ళు, మన నాయకులు ముందుండి మన దేశ ప్రగతికి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళి ఈనాడు భారతదేశము అంటే ప్రపంచంలోనే తలెత్తుకొని గర్వంగా ఉండేలా చేసినటువంటి ఘనత మన దేశానికి ఉందన్నట్టు. భారతదేశము ఒకప్పుడు ఎలా ఉన్నదో ఇప్పుడు 10 మందిలో 10 దేశాలలో కూడా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా భరతమాత బిడ్డలము, మనం ఎక్కడా కూడా గౌరవింపబడుతున్నాం. ఏ దేశం వెళ్ళినా కూడా. వెనుకబడ్డ దేశం ఒకప్పుడు, అభివృద్ధి చెందని దేశం ఒకప్పుడు, కానీ అభివృద్ధి చెందుతున్న దేశం ఇంకొకప్పుడు, కానీ ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా మారింది. 3 స్టెప్పులు అన్నట్టు. అభివృద్ధి చెందంది, చెందుతున్నది, చెందినది. చెందిన స్టేజ్లో మనం ఉన్నాము. మన దేశం తరపున కూడా ఎంతోమంది సైంటిస్టులు వెళ్ళడం, రోదస్లో కూడా వెళ్ళడం, కల్పనా రాయ్, సునీతా విలియమ్స్, వీళ్ళందరూ కూడా వీళ్ళందరి ద్వారా మన దేశము ఘనత అనేది ప్రపంచవ్యాప్తంగా పాకిపోయింది. సరే, ఈ సందర్భంగా 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ పాఠశాలలో ఉన్నటువంటి